శని ప్రభావం ప్రపంచాన్ని కప్పేస్తోంది. ఎవరి మీద పడితే వారి జీవితం కష్టాలతో నిండిపోతుంది. అలాంటి సమయంలో ఒక రామభక్తుడు రామ రామ అంటూ జపిస్తున్నాడు. అతనిపై శని దృష్టి పడింది. అతను ముందుకు వచ్చాడు ఆ భక్తుణ్ణి పరీక్షించేందుకు. కానీ ఆ భక్తి ఆగలేదు. ఆ జపం మరింత బలంగా మారింది. ఆ శబ్దం, ఆ భక్తి, అది సాధారణం కాదు. ఒక్క క్షణంలో ఆకాశం చీలిపోయింది. హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. అతని చూపే శక్తి, అతని ఉనికే రక్షణ. అతను ముందుకు వచ్చాడు. శని ముందు నిలిచాడు. ఈ భక్తుడికి ఎందుకు కష్టమిస్తున్నావు? శని సమాధానమిచ్చాడు. ఇది నా ధర్మం, నేను పరీక్షించాలి. హనుమంతుడు గట్టిగా అన్నాడు, ఇతను రాముని భక్తుడు, నేను ఉన్నంత వరకు అతనికి హాని జరగదు. శని వినలేదు. ముందుకు అడుగు వేశాడు. అప్పుడే హనుమంతుడు తన శక్తిని చూపించాడు. ఒక్క క్షణంలో తన తోకను విస్తరించాడు. ఆ తోక పర్వతంలా పెరిగి శనిదేవుణ్ణి చుట్టుకుంది. అతను బయటపడేందుకు ప్రయత్నించాడు, కానీ అసాధ్యం. మొదటిసారి శని తన శక్తి పనిచేయడం లేదని గ్రహించాడు. అతను వేడుకున్నాడు, హనుమంత, నన్ను విడుదల చెయ్యి. నీ భక్తులను ఇకపై నేను బాధించను. హనుమంతుడు ప్రశాంతంగా తన తోకను వదిలాడు. శని బయటకు వచ్చి నమస్కరించాడు. అతను వాగ్దానం చేశాడు, హనుమంతుడి భక్తులను నేను ఎప్పుడూ బాధించను. ఆ రోజు నుండి హనుమంతుణ్ణి భక్తిగా పూజించే వారిపై శని ప్రభావం తగ్గింది.